మాల్దీవులకు వెళ్లాలని చాలా మందికి కోరికగా ఉంటుంది. కానీ ఆ ప్రాంతం చాలా దూరం కాబట్టి వెళ్ళలేకపోతూ ఉంటారు. అయితే మనకు దగ్గరలోనే తెలంగాణలో మినీ మాల్దీవులుగా పిలిచే ఓ ప్రాంతం ఉందనే విషయం మీకు తెలుసా? తెలంగాణలోని ఈ పర్యాటక ప్రాంతానికి వెళితే సేమ్ మాల్దీవులకు వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుందట. నల్లమల అడవుల్లో దాగిన ఈ అద్భుతమైన ప్రాంతానికి ఎలా చేరుకోవాలి? తక్కువ బడ్జెట్లో తెలంగాణ మినీ మాల్దీవుల టూర్ ఎలా చేయాలి? చూద్దాం. చుట్టూ ఎటు చూసినా పచ్చదనంతో స్వాగతం పలుకుతోన్న అడవి, ఆ మధ్యలో ఆధ్యాత్మిక ప్రాంతాలు, అంతేకాక ఎత్తైన కొండలు, వాటి నడుమ అందమైన జలపాతాలు, ఇలా ప్రకృతి రమణీయమైన ప్రదేశం ఎక్కడో లేదు, మన తెలంగాణలోనే దాగి ఉంది. ఈ ప్రాంతం ఇప్పుడు చూపరులను కనువిందు చేస్తోంది. కాస్తంత విరామం దొరికితే పర్యాటక ప్రియులు కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రదేశంగా మారింది. అదే తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలువబడే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల ప్రాంతం. ఈ పర్యాటక ప్రదేశం హైదరాబాద్ నుంచి కేవలం 180 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడకు వెళ్లిన పర్యాటకులకు మాల్దీవులకు వెళ్లిన ఫీలింగ్ ఖచ్చితంగా కలిగిస్తుంది ఈ ప్రాంతం. ఇక హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల్లోనే సోమశిలకు చేరుకోవచ్చు. ఇక్కడ కృష్ణానదిలో బోటింగ్ కూడా చేసే వీలుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకమైన చేపల వంటకాలు టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సోమశిల పర్యటనకు వచ్చే పర్యాటకులకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకమైన సదుపాయాలను కూడా కల్పిస్తోంది. ఇక్కడ టూరిజం శాఖ ద్వారా బోటింగ్ సదుపాయం కూడా ఉంది. అలాగే టూరిస్టులు తమకు వీలుగా బస చేయడానికి కాటేజ్లను నిర్మించారు. ఇక కృష్ణా బ్యాక్ వాటర్ ఉండడంతో సోమశిల మాల్దీవుల్లో ఉన్నట్లుగా ఫీలింగ్ కలుగుతుంది. మరోవైపు సోమశిల నుంచి బోటింగ్ ద్వారా శ్రీశైలానికి చేరుకోవచ్చు. ఇక సోమశిలలో దాదాపు 15 దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడికి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే సొంత వాహనాల్లోనూ ఇక్కడికి చేరుకోవచ్చు.